తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గుర్తింపు కమిటీ సమావేశానికి మహిళా నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గుర్తింపులో మహిళలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై గుర్తింపు కమిటీని నిలదీశారు మహిళలు. దీంతో కమిటీ సభ్యులు అద్దంకి దయాకర్, మహిళా నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, బలరాం ఈరోజు అమరవీరుల స్మారక చిహ్నంలోని కార్యాలయంలో జరిగిన ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం రచ్చరచ్చగా జరిగింది. ఆ కమిటీ సమావేశంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఈరోజు నిర్వహించిన సమావేశంలో పెద్ద ఎత్తున మహిళలను ఆహ్వానించారు. వివిధ మహిళా సంఘాలు, ఉద్యమంలో పాల్గొన్న మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ హాజరైన సమావేశంలో వారంతా కూడా ఇటు తమను గుర్తించాలంటూ, తమకు న్యాయం చేయాలంటూ, అయితే చాలామంది మహిళల పైన కేసులు లేవంటూ, ఇప్పటికే ఒకవైపు కేసులు ఉండాలంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తమ పైన కేసులు లేవంటూ, తాము ఉద్యమంలో పాల్గొన్నామంటూ, తమ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ ఇటు గుర్తింపు సంఘం దృష్టికి తీసుకొచ్చారు. ఇదే సమయంలో వాళ్ళు కమిటీ సభ్యులు పూర్తిగా రెస్పాండ్ సరిగా కాకపోవడంతో వాళ్ళు తీవ్రస్థాయిలో ఉద్రిక్తత వ్యక్తం చేశారు, తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవైపు తమను ఖచ్చితంగా గుర్తించాలంటూ వాళ్ళు నిలదీశారు. ఈ క్రమంలో ఇటు అద్దంకి దయాకర్కు మహిళలకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. దీంతో ఇటు ఒకవైపు వేరే ఇతర మహిళా కార్యకర్తలు, నాయకులు వచ్చి ఆ సమావేశాన్ని ఇప్పుడు ముగిస్తున్నాము, తర్వాత కూడా మీకు గుర్తింపు ఇస్తామంటూ కూడా వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వాగ్వివాదం ముగిసింది. మొత్తానికైతే ఈరోజు ఇటు గుర్తింపు సంఘం దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఒకవైపు తమను మహిళలను గుర్తించాలంటూ వాళ్ళు వేడుకోవడం, తమ దగ్గర ఆధారాలు ఉండంటే వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించడం లాంటి అంశాలు మొత్తానికైతే కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసిందని మనం చెప్పుకోవచ్చు. బలరాం, సరే, అంటే ప్రభుత్వం కమిటీ వేసేందుకు సిద్ధమైందా? ఖచ్చితంగా మహిళల విషయంలో కూడా తమ గుర్తింపు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, అందుకే ఈరోజు వాళ్ళని ప్రత్యేకంగా పిలిచాము, ఆహ్వానించామంటూ చెప్పడం జరిగింది. అయితే ఈ కమిటీలో మహిళా సభ్యులు లేకపోవడం లాంటి అంశాలపైన కూడా వాళ్ళు ప్రశ్నించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే మహిళలు ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు కాబట్టి ఖచ్చితంగా తమను గుర్తించాలి, లేకపోతే అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మహిళా సంఘాల నేతలు, ఇటు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు ఇక్కడికి వచ్చి ఉద్యమకారుల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. రైట్, థ్యాంక్ యూ చారి.